అనకాపల్లి జీవీఎంసీ పరిధిలో అభివృద్ధి చేసిన పనులకు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. అదేవిధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి 2019 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం అనకాపల్లిని అందాల పెళ్లిగా తీర్చిదిద్దామని వెల్లడించారు. అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రతిపక్ష నాయకులు అనకాపల్లి అభివృద్ధిపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాల దగ్గరకు వచ్చి సెల్ఫీ తీసుకొని మాకు స్టార్ క్యాంపెయినింగ్ ఇచ్చారని ప్రతిపక్ష నాయకులు వ్యవహరిస్తున్నట్టే బాగుంటుందని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి ఇన్ఛార్జ్ మలసాల భరత్, దిలీప్ కుమార్, మందపాటి జానకి రామరాజు, కొలతల మురళీకృష్ణ, జాజుల రమేష్, అల్లా నాగేశ్వరరావు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే విశాఖపట్నం స్మార్ట్ సిటీ అనేటువంటి మాట ఏదైతే చెప్తా ఉన్నామో, విశాఖపట్నానికి దీటుగా ఇక్కడ ఉన్నటువంటి పార్కులు కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో దాదాపు 72 లక్షల రూపాయలు వెచ్చించి, అంటే ఇది మల్టీపర్పస్ పిల్లలకి, అలాగే యువతకి, అలాగే సీనియర్ సిటిజన్స్కి 4 పార్ట్స్గా మూడు పార్ట్స్గా దీన్ని విభజించి, దీంతోపాటు ఒక యాంఫీ థియేటర్ కూడా ఇప్పుడు మనం ఎక్కడైతే నిలబడ్డామో చిన్న చిన్న కల్చరల్ ఈవెంట్స్ ఏదైనా చేయడానికి కూడా కనీసం 100-150 మందితో చేసుకునేటువంటి దానికి కూడా ఉపయోగపడేటువంటి ఒక మినీ యాంఫీ థియేటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చూస్తే విశాఖపట్నంలో కూడా బహుశా నాకు తెలిసి ఇంత స్టాండర్డ్స్తో విశాఖపట్నం నగరంలో కూడా కొత్తగా అభివృద్ధి చేస్తున్నటువంటి పార్కులు ఉండొచ్చు తప్ప గతంలో ఉన్నటువంటి ఏ పార్క్ కూడా ఈ స్టాండర్డ్స్తో ఉన్నాయని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. తప్పకుండా అనకాపల్లి పట్టణం జిల్లా హెడ్ క్వార్టర్గా అభివృద్ధి చెందిన తర్వాత, జిల్లా హెడ్ క్వార్టర్గా ఇది అవతరించిన తర్వాత అనకాపల్లి పట్టణానికి ఆ జిల్లా హెడ్ క్వార్టర్కి ఉండేటువంటి హంగులన్నీ కూడా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు అనకాపల్లి పట్టణంలోకి వచ్చేటువంటి ప్రధాన రహదారి కానివ్వండి, అనకాపల్లి పట్టణంలో ఉన్నటువంటి 4 ప్రధానమైనటువంటి రోడ్స్ కానివ్వండి, వాటి ఫేస్ లిఫ్ట్ చేసేటువంటి కార్యక్రమం కానీ, లేదా వాటిని ఎక్స్పాన్షన్ చేసేటువంటి కార్యక్రమం కానివ్వండి. ఈరోజు ప్రధానమైనటువంటి రహదారి ఏదైతే జలగలమదం జంక్షన్ దగ్గర నుంచి అనకాపల్లి పట్టణంలోకి వచ్చేటువంటి దాదాపు 2.5 కోట్ల రూపాయలు పెట్టి నూతనంగా నిర్మించినటువంటి రహదారిని కూడా